హాయ్ గాయ్స్, హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నమస్తే అండి. నేను మీ నానావతి. అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటున్నాను. చూడండి, ఇవాళ గుడ్డు మసాలా గ్రే ఎలా ఉంది. ఉల్లిగడ్డ అండి, 2 టమాటా, 4 చింతపండు రెక్క, 4 పచ్చిమిరకాయలు వేసి గుడ్డు కర్రీ మసాలా చేస్తున్నాను. చూడండి, గుడ్డు కూడా చూడండి. మాకు 7 గుడ్డు కావాలి, 7 గుడ్డు సెట్ చేసుకున్నానండి. మేము 5 నెంబర్స్ అండి. ఓకే అండి, చూడండి నేను వండుతున్నాను, మీకు కూడా చూపిస్తాను. హాయ్ గాయస్, చూడండి నేను మీ నాన్న తిని కదా, అదే చూడండి గుడ్డు ప్రిపేర్ చేస్తున్నాను, ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ గుడ్డు ఉడుకుతుంది. నేను అంతవరకు ఈ గుడ్డు అనేది టమాటా మిక్స్ పెట్టాను, అది చూపిస్తాను మీకు కూడా. అంతవరకు మనం ఉల్లిగడ్డ మార్చుకోవాలి కదండి, ఉల్లిగడ్డ కూర కదా, అందుకనే ఫస్ట్ ఆయిల్ పోస్తున్నాను. దాని తర్వాత కొంచెం 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ కొట్టండి. గుడ్డు కూర అందరూ వండుకుంటాం, కానీ నా ఒపీనియన్ నేను పెట్టాను. చూడండి, ఉల్లిగడ్డ వేస్తున్నానండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేసినాం, ప్లీజ్ లైక్ చేయండి. మంచిగా ఉడుకుతుంది, అసలు ఎంత బాగుంటుంది అసలు లుక్ చూడడానికి. చూడండి, నేను ఉల్లిగడ్డ వండాను కదా గుడ్డుకి, ఎలా అయిందో, కొంచెం నైస్గా అయింది కదా. ఓకే, ఇది మంచిగా ఉడుకుతుంది. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి జరా, ప్లీజ్ అండి, లైక్ కొట్టండి. నేను అందుకనే ఏమో నాకు కొంచెం వేరే టెన్షన్లో ఉండి చేయలేకపోతున్నాను. చేయాలని నాకు ఆనందం. నాకు మీరు ఇంకా లైక్ సబ్స్క్రైబర్ చేయండి, నాకు హోప్ ఇవ్వండి. మేము చూస్తున్నాము, మీరు లైక్ కొట్టండి అని నాకు తెలిస్తే ఇంకా ఆనందంతో చేస్తాను. ఏదైనా వంట అయినా, ఏదైనా వేరే కామెడీస్ అయినా. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్టు అంటే కచ్చపచ్చ నూరుకుంటే అట్లా మనం పొడి పొడిగా వండకుండా, మెత్త నూరకుండా లైట్గా నూరుతున్నాను. ఎందుకంటే ఇది ఉంది కదా, బాగా స్పైసీలాగా ఉండాలంటే కొంచెం ఎల్లిపాయ కచ్చపచ్చగా దంచుకుంటున్నాను అన్నట్టు. నేను ఇందాక చింతపండు టమాటా మిక్స్ పట్టుకున్నానండి, మీకు చూపించాను కదా. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మీరు కూడా వండుకుంటారు, కాకపోతే చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను మీ నానావతిని. చూస్తున్నారండి, మంచిగా ఉడకాలి. ఇంకోసేపట్లో ఇంట్లో కొంచెం 1 స్పూన్ కారం వేసేద్దాం, మంచిగా ఉడుకుతుంది. అది 1 స్పూన్ కాదండి, మంచిగా మనకు కారం ఉండేటట్టు. ఉల్లిగడ్డ కదా, టేస్ట్ తీయగా ఉంటుంది, అందుకనే మనం కొంచెం కారం స్పైసీగా ఉండాలని అది చేయాలి. చూడండి, మసాలా కూడా వేస్తున్నాను. మసాలా 1/2 స్పూన్, ఎందుకంటే ఘాటు ఉంటే తినలేరు కదా పిల్లలు కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. కొంచెం మూత వేసేస్తానండి, అది మంచిగా ఉడుకుతుంది. అప్పటి వరకు మనం మూతని బంద్ చేయాలి. హాయ్ అండి, చూడండి నేను గుడ్డు ఉడకబెట్టాను. గుడ్డు ఉడకబెట్టాక కొంచెం హోల్ పెట్టుకుంటున్నాను, కొంచెం కారం మసాలా పట్టడానికి. చూడండి ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పండి, నాకు టేస్ట్ కూడా మీరు వండుకొని చూడండి. అంటే కొంచెం మసాలా పట్టాలని చెప్పేసి చేస్తున్నాను. ఇవాళ ఈవినింగ్ ఇదే మాకు కర్రీస్ అండి, మేము ఇదే తింటాం కాబట్టి.
చూడండి నేను కడాయికి కొంచెం నూనె పెట్టాను. పైకి లేపు పైకి. చూడండి కొంచెం నూనె పోసుకున్నాను కదా, కొంచెం నూనె పోసుకున్నాను. చూడండి నేను గుడ్డు వేసుకుంటున్నాను. ఇది మంచిగా అంటే అలా వేయాలి. ఉడికినాక ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కలుపుకుందామండి. చిక్కెలా కొంచెం లైట్గా ఇట్లా ఉప్పు వేసుకున్నామండి. అందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి. ఇలా కొంచెం కారం వేద్దామండి. ఇందులో కూడా ఇది కారం దీనికి పట్టాలి, అందుకని చేస్తున్నాను. మంచిగా ఇది పట్టేస్తుందండి. ఇది మంచిగా పట్టేస్తుంది కదా, అది మంచిగా ఉడికి ఇలా కారం ఉప్పు పట్టాలి దీనికి. అందుకని ఇలా తయారైన కోసేపట్లకి అయింది. చూడండి ఎలా అయింది కర్రీ, మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాకా మీకు గుడ్డు చూపించాను కదండి, ఆ గుడ్డు కూడా ఎలా అయిందో చూడండి. చూడండి ఇది ఎలా అయిందో, సూపర్గా అయింది కదా. మీరే చూడాలి. ఇందులో వేస్తున్నాను. అసలు ఇవాళ అయితే ఎంత టేస్టీగా ఉంది అంటే ఎంత బాగుంటుందో చూడండి. మీరే చూసి ప్లీజ్ అండి మీరు వండుకొని మీరు కూడా నాకు లైక్ కొట్టండి, బాగుందని చెప్పండి ప్లీజ్. చూడండి లాస్ట్ ఫైనల్ కొత్తిమీర వేస్తున్నాను. మీరు చూసి లైక్ కొట్టండి. కర్రీ బాగుంది కదా, చూడండి మీకు తినాలని ఉంది కదా. పంపించాలా చెప్పండి, పంపిస్తాను. బాయ్.